హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ క్లాస్లో మనము ఇంటర్ సెకండ్ ఇయర్లో మృత్తికలు అనే టాపిక్ అయితే నేర్చుకున్నాం కదా అండి. సో ఈరోజు వచ్చేసి జనాభా అనే టాపిక్ అయితే నేర్చుకుందాం. ఏంటంటే వీడియోస్ చేయడం లేదనేసి ఏమైనా కాస్త నెగ్లెక్ట్గా ఏమైనా ఉన్నారా? నేను వీడియోస్ చేసినా చేయకపోయినా మీ ప్రిపరేషన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపకండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చి గాబరాగా చదవడం కంటే బిఫోర్ నోటిఫికేషనే మనం క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ఏదైనా కొంచెం బ్యాలెన్స్ ఉంటే నెక్స్ట్ అయినా చదవచ్చు, టైం ఉంటుంది కాబట్టి. కానీ మీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అంటే మాత్రం అది చాలా చాలా బిగ్ మిస్టేక్. సో ఆ మిస్టేక్స్ని చేయకోకుండా టాపిక్ వైజ్గా ఎలా మీ దగ్గర సిలబస్ పేపర్ ఉంటుంది కదా, ఉండండి. నేను కూడా ఒక సిలబస్ పేపర్ అయితే తీసుకున్నాను. లాస్ట్ టైం తీసుకున్నా, బట్ అది మిస్ అయింది. మళ్ళీ కొత్తది అయితే జిరాక్స్ చేయించుకున్నానండి. ఒకసారి మీకు కూడా చూపిస్తా, చూడండి. ఇదిగోండి, యాజ్ యూజువల్గా ఇక్కడ ఎలా ఉందో ఆయన ప్రింట్ అనేది అలా చేసి ఇచ్చారండి. మనకు మెయిన్గా ఇంకా జనరల్ అండ్ కరెంట్ అఫైర్స్ గురించి 10 మార్క్స్ ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ గురించి, పర్స్పెక్టివ్ గురించి అది అందరికీ తెలిసిందే. ఇలా ఎవరికైనా పీడిఎఫ్ కావాలనుకుంటే చెప్పండి. ఒకవేళ పీడిఎఫ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన వాట్సాప్ ఛానల్ అయితే సెండ్ చేస్తానండి. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సిలబస్ అనేది ముందర పెట్టుకోవాలా, నేర్చుకోవాలి ప్రతిరోజు కూడా. నేను ఆల్రెడీ ఈ వీడియో అనేది కూడా చేస్తాను, మీకు గుర్తుకుందో లేదో. ఇంకా ఎవరైనా చూడకోకుండా చూడండి. సో ఇదంతా కూడా మనకు ఎకనామిక్స్ పరంగా అయితే వస్తుంది. 6th నుండి 10th వరకు ఉండేది అన్నమాట ఇది అంతా. సో ఇవన్నీ ఈ ప్రింట్ అంతా కూడా మనకు ఆల్రెడీ 6th నుండి 10th క్లాస్ వరకు అయితే ఉంది. ఇందులో మాత్రము ఇంటర్ సెకండ్ ఇయర్, ఫస్ట్ ఇయర్ ఆర్ మెథడాలజీ కూడా ఉందన్నమాట. సో ఇక్కడ ఇదంతా చూసుకుంటే మనకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు అండి. ఇంటర్ సెకండ్ ఇయర్ పార్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ ఉండే లెసన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం కవర్ అయ్యాయి. సో ప్రజెంట్ టాపిక్ వచ్చేసి మనం ఎక్కడ ఉన్నామో చూపిస్తాను, ఆగండి. ఇదిగోండి, ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మనం చెప్పుకోబోయే లెసన్ ఉంది కదా, జనాభా. సో ఈ లెసన్ అని మనకు దేని బేస్ చేసుకుని ఇచ్చారంటే 1901 నుండి 2001 వరకు జనాభా అనేది ఎంత ఉండేది. దానిలో ఉండే మనకు ఇదంతా కంప్లీట్ వృద్ధి ధోరణులు ఏంటి, సాంద్రత ఆధారంగా పంపిణీ, అధిక జనాభా గల సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ లెసన్ వచ్చేసి ఈ నీటిపారుదల. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకు ఆన్సర్స్ అనేవి కాస్త అటు ఇటు ఉండొచ్చు అండి. ఎందుకంటే ఇది మనకు ఓల్డ్ బుక్స్ అనమాట. ప్రజెంట్ మనం చేసింది ఓల్డ్ బుక్స్ అంటే మళ్ళీ అలా అనుకున్నారండి. అది ఏం లేదు, మనకు చేంజ్ అవ్వలేదు, బుక్ అనేది చేంజ్ అవ్వలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు చేంజ్ అవ్వలేదు. కానీ మనకి ఇక్కడ డేటా ఎంతవరకు ఇచ్చారు, 1901 నుండి కేవలము 2001 వరకు ఉండే జనసాంద్రత గురించి మాత్రమే అడిగారు. సో ఇంటర్ సెకండ్ ఇయర్లో యాజ్ యూజువల్గా చాప్టర్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ టాపిక్ వచ్చేసి 9th క్లాస్ టెక్స్ట్ బుక్ అని చూసుకున్నట్లుగా అయితే అక్కడ మనకి ఏమి ఇచ్చారండి, 2011 వరకు ఇచ్చారు. మనకు జనాభా గురించి చూసుకుంటే 2011 వరకు అయితే ఇచ్చారు. చూడండి, ఇక్కడ మాత్రం మనకు 1901 నుండి జస్ట్ 2001 వరకు అయితే ఇచ్చారు. సో లేట్ చేయకోకుండా క్లాస్లోకి అయితే వెళ్ళిపోదామండి. అండ్ మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసి జస్ట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మాత్రమే మర్చిపోకుండా. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించినా కూడా ఫీడ్బ్యాక్ని అయితే నాతో షేర్ చేసుకోండి. సో మనం ఇవాళ నేర్చుకునే టాపిక్ ఏంటంటే జనాభా పెరుగుదల అనేది ఎలా ఉండేది, నెక్స్ట్ జనసాంద్రత అనేది ఏంటి, అక్షరాస్యత ఎలా ఉండేది, స్త్రీ పురుషుల నిష్పత్తి ఏంటి, అధిక జనాభా వల్ల సమస్య ఎలా, ఇవన్నీ కూడా మనం ఈ టాపిక్స్లో అయితే కవర్ చేద్దాం. సో మ్యాక్సిమము ఈ క్లాస్ అనేది 2 వీడియోస్ కిందకైతే వస్తుందండి. ఇక్కడ మనము సబ్ టాపిక్స్ వచ్చేసి కొన్ని ఉన్నాయి, బట్ మెయిన్గా మనకు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే 2 వీడియోస్ అయితే ఉండాలి కదా. సో చూడండి, ఇక్కడ రాశితో పాటు వాసు కలిగిన మానవ వనరులు ఏ దేశానికైనా అవసరమే. రాశితో పాటు వాసు కలిగిన మానవ వనరులు ఏ దేశానికైనా అవసరం. కానీ రాశి ఎక్కువైన కొద్దీ అది ఏమవుతుందంటే అనార్థానికి దారితీస్తుంది. రాశి ఎక్కువైనా అది అనార్థదాయం. భారతదేశం జనాభాలో చూసుకుంటే ఫస్ట్ చైనా ఉండేది. ప్రపంచంలో చైనా ఫస్ట్ కంట్రీ వచ్చేసి మనకు చైనా. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో ఏది ఉందండి, మన ఇండియానే ఉంది. భారతదేశం జనాభా ప్రపంచంలో చూసుకుంటే చైనా తర్వాత మన భారతదేశం ఎన్నో స్థానాన్ని ఆక్రమించుకుందంటే 2వ స్థానాన్ని ఆక్రమించుకుంది. 2001 జనాభా లెక్కల ప్రకారము భారతదేశ జనాభా ఎంత ఉంది చూడండి, ఇక్కడ 102,87,37,436. మళ్ళీ అందులో పురుషులు చూడండి, ఇక్కడ 53,22,23,090 మంది అయితే ఉన్నారు. అండ్ స్త్రీలు వచ్చేసి 49.
ఇలా ప్రపంచ జనాభాలో చూసుకున్నట్టుగా అయితే మన భారతదేశము 16% జనాభాలో అయితే 16% కలిగి ఉన్న భారతదేశం ప్రపంచ భూభాగంలో చూసుకుంటే 2.42% మాత్రమే కలిగింది. ఇక్కడ మనకు కొంచెం డౌట్ రావచ్చు. 2001లో మళ్ళీ మనము చూసుకున్నాం అనుకోండి, గూగుల్లో కానీ అలా లిటిల్ బిట్ డిఫరెంట్ ఉంటుంది, అంతకుమించి ఏం లేదని. మరి దేనికి మనము చూసుకోవాలనుకుంటే ఇక్కడ ఉండేది మాత్రమే చూసుకున్నా పర్వాలేదండి. సో చూసుకోండి, ఇక్కడ ప్రపంచ భూభాగంలో చూసుకుంటే 2.42 జనాభాలో, మళ్ళీ ప్రపంచ జనాభాలో పోల్చుకుంటే 16% కలిగి ఉన్న భారతదేశం ప్రపంచ భూభాగంలో 2.42% మాత్రమే కలిగి ఉంది. మరి ఈ మానవ వనరులు ఎక్కువ కలిగి ఉండడం లాభదాయం అయినప్పటికీ ఒక పరిధి అనేది దానికి మించింది అనుకోండి, ఆ జనాభా దేశానికే భారమే అవుతుంది. అంతేనా కదా. ఎక్కువ కలిగి ఉండడము లాభదాయం అయినా కూడా ఒక పరిధి, ఒక లిమిటేషన్ అనేది ఉంటుంది. ఆ లిమిట్ క్రాస్ అయిందనుకోండి, ఆ జనాభా దేశానికే భారం అవుతుంది. ఇప్పుడు పెరుగుతున్న రేటు ప్రకారం చూసుకుంటే త్వరలోనే మన దేశం జనాభాలో ఒక్కోసారి చైనాను కూడా మించవచ్చనేసి అంచనా వేశారు. చైనాను కూడా అధిగమించవచ్చనేసి అంచనా. ఈ జనాభా పెరుగుదల చూసుకోండి, భారతదేశ జనాభా పెరుగుదలను 1901 నుండి ఇప్పటి వరకు పరిశీలించినట్లయితే ప్రతి దశాబ్దంలోనూ పెరుగుదల అనేది గణనీయంగా కనిపిస్తుంది. భారతదేశ జనాభా పెరుగుదల 1901 నుండి ఇప్పటి వరకు పరిశీలించినట్లయితే ప్రతి 10 ఏళ్లలో పెరుగుదల అనేది ఎక్కువగా కనిపించేది. అలాగే 1911 నుండి 1921 దశకంలో మాత్రం ఈ కరువు వల్ల, రోగాలు సంభవించడం వల్ల జనాభా అనేది కొంచెం తగ్గింది. మళ్ళీ 1961లో చూసుకుంటే జనాభా వృద్ధి అనేది ఎక్కువగా ఉండేది. ఇక్కడ కింద పట్టిక అయితే ఇచ్చారు చూడండి. భారతదేశ జనాభా 1901 నుండి 2001 వరకు ఎంత శాతము ఉంది, ప్లస్ మనకు వృద్ధి రేట్ అనేది ఎంత ఉంది, పెరుగుదల శాతము దాంతో కంపేర్ చేసుకుంటే ఎలా ఉండేది అనేది కంప్లీట్గా ఇక్కడ మనము ఈ పట్టికలో అయితే చూడొచ్చండి. దేన్ని బేస్ చేసుకుని ఇచ్చారంటే ఇవి భారతదేశ జనాభా లెక్కల ప్రకారం 2001 నుండి అయితే ఇచ్చారు. పట్టిక అనేది జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్, భారతదేశంలో ప్రప్రథమంగా 1871లో ఖచ్చితమైన జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది. మన యొక్క భారతదేశంలో ప్రప్రథమంగా 1871లో ఖచ్చితమైన జనాభా లెక్కల సేకరణ అనేది జరిగింది. అప్పటి బ్రిటిష్ ఇండియా జనాభా ఎంత ఉండేదంటే మనకు 203 మిలియన్స్ ఉండేది. 1881 నుండి క్రమబద్ధమైన సేకరణ చేయడం అనేది ఆరంభించారు. 1921 నాటికి మన జనాభా 250 మిలియన్స్ అయితే చేరుకుంది. అయితే ఈ 1881-21 మధ్య కాలంలో సంవత్సర జనాభా వృద్ధి రేట్ అనేది చాలా తక్కువగా నమోదైంది. ఇది 1.11 నుండి 0.09% మధ్య అయితే ఉంది. 1921 నుండి జనాభా పెరుగుదల శాతం క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఎప్పటి నుండి అంటే 1921 నుండి. ఈ 1901-1921 సంవత్సరాల మధ్య పెరుగుదల శాతం చూడండి, ఇక్కడ 5.7 ఉంటే ఆ తర్వాత అంటే 20 సంవత్సరాలలో ఎంత శాతం పెరిగింది, ఇక్కడ 28% పెరిగింది. 1921లో చూసుకుంటే అంటే ఈ రెండు కాలాల మధ్య, ఈ సంవత్సరాల మధ్య కాలంలో చూసుకుంటే పెరుగుదల శాతము 5.7 ఉంది. బట్ 20 సంవత్సరాలలో చూసుకుంటే 28% పెరుగుదల అనేది కనిపిస్తుంది. పెరుగుదల వేగాన్ని బట్టి 1921వ సంవత్సరాన్ని ఒక జనాభా విభజనగా పరిగణించవచ్చు. ఇంపార్టెంట్ ఇక్కడ. మనకు పెరుగుదల యొక్క వేగాన్ని బట్టి 1921 సంవత్సరాన్ని ఒక జనాభా విభజన, డెమోగ్రాఫిక్ డివైడ్గా అయితే పరిగణించవచ్చు. ఈ 1901 నాటి జనాభాకు ప్రస్తుత జనాభాకు 5 రెట్లు అయిందనేసి మనం చెప్పవచ్చు. 1941-51ల మధ్య జనాభా పెరుగుదలలో కొద్ది తరుగుదల బహుశా దేశ విభజన సందర్భంగా జరిగిన వలసల వల్ల అయి ఉండవచ్చని చెప్పవచ్చు. అలాగే స్వాతంత్ర అనంతరము 1951 నుండి జనాభా పెరుగుదల రేటు బాగా ఎక్కువగా కనిపించేది. ఎందుకంటే ప్రభుత్వ విధానాలలో ప్రజల యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించడం వల్ల, మరణాల సంఖ్య అనేది తగ్గడం వల్ల ఈ జనాభా వృద్ధి రేట్లో అధిక పెరుగుదల అనేది సంభవించదని చెప్పవచ్చు. ఇప్పుడు
స్వాతంత్రం తర్వాత మనకు 1951 నుండి జనాభా పెరుగుదల రేట్ అనేది ఎక్కువగా కనిపించింది. ఎందుకంటే ప్రజా ఆరోగ్యాన్ని పరిరక్షించడం అంటే కాపాడడము ప్లస్ మరణాల సంఖ్య అనేది తగ్గడం, దీనివల్ల మనకు అధిక పెరుగుదల సంభవించవచ్చని చెప్పవచ్చు. అంటే గత 2 దశాబ్దాలలో ప్రభుత్వం చేపట్టబడిన అనేక జనాభా నియంత్రణ చర్యల వల్ల కూడా పెరుగుదల రేట్ అనేది తగ్గుముఖం పట్టింది. ఇక్కడ నెక్స్ట్ చూడండి, భారతదేశ జనాభా పెరుగుదల 1901 నుండి 2001 వరకు. అంటే ఒక దేశ జనాభా పెరుగుదలని అవగాహన చేసుకోవడానికి అక్కడి జనన మరణాల సంఖ్యను ప్లస్ వలసల ప్రక్రియను అవగాహన చేసుకోవాలి. ఒక దేశం ఒక కంట్రీ యొక్క జనాభా పెరుగుదలను మనము అవగాహన చేసుకోవడాన్ని అక్కడ ఉండే జనన మరణాల సంఖ్య ప్లస్ వలసల యొక్క ప్రక్రియ అవగాహన అనేది చేసుకోవాలి. ఈ పట్టిక మనం గమనించినట్లయితే భారతదేశ జనాభా పెరుగుదల 1901 నుండి 2001 వరకు మనం ఇక్కడ క్లియర్గా చూడవచ్చండి. సో 1911లో ఎలా ఉండేది, 21లో ప్రతి 10 ఇయర్స్కి కదా లాస్ట్కి మనకు 120 మిలియన్స్ అయితే ఉండేది. ఇక్కడ కూడా చూడండి, భారతదేశం జనాభా ఇచ్చినారు, ఇక్కడ మన కంట్రీ ఇచ్చారు ప్లస్ రాష్ట్రాలు ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకు కేంద్రపాలిత ప్రాంతాలు ఇచ్చారు ప్లస్ కేంద్రపాలిత ప్రాంతాల్లో జనాభా ఎంత ఉండేది, మొత్తం జనాభాలో పర్సంటేజ్ ఎంత, అప్పటికి ఇప్పటికి అంటే దాని యొక్క మధ్యలో పెరుగుదల శాతం అనేది ఎంత పెరిగింది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. దేని బేస్ చేసుకుని ఇది ఇక్కడ 2011 జనాభా లెక్కల ప్రకారం బేస్ చేసుకుని అయితే ఉంది. నెక్స్ట్ చూడండి, ఒక దేశ మరణ రేటును బట్టి ఆ దేశపు ఆరోగ్య ప్రమాణాల స్థితిని అయితే చెప్పవచ్చు. ఒక దేశం మరణ రేటును బట్టి ఆ దేశపు ఆరోగ్య ప్రమాణాల స్థితిని అయితే చెప్పవచ్చు. ఆర్థికంగా ముందజ వేసిన దేశాలలో మరణ రేటు ఆర్థికంగా వెనుకబడిన దేశాల కన్నా తక్కువగా ఉండేది. చూడండి ఇక్కడ ఆర్థికంగా ఎకనామిక్ పరంగా ముందజ వేసిన దేశాలలో మరణ రేటు ప్లస్ ఆర్థికంగా వెనుకబడిన దేశాల కన్నా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు చూసుకుంటే అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మరణ రేటు సుమారు 150 సంవత్సరాల క్రితం 40 కంటే ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ మరణ రేటు చూడండి ఎంతవరకు అయితే 8 నుండి 10 వరకు మాత్రమే ఉంది. 150 సంవత్సరాల క్రితం చూసుకుంటే 40 కంటే ఎక్కువగా ఉండేది. బట్ ఇప్పుడు కన్నా చూసుకుంటే ఆ దేశాలలో మరణ రేటు 8 నుండి 10 వరకు మాత్రమే అయితే ఉంటుంది. ఈ దశాబ్దపు మొదటి 25 సంవత్సరాలలోనూ భారతదేశంలో కూడా మరణ రేటు అనేది అధికంగా ఉండేది. ఎందుకంటే మొదటి దశాబ్దాలలో జనన రేటు కూడా ఎక్కువగా ఉన్నప్పటికీ జనాభా కూడా కొద్దిగా మాత్రమే పెరగడానికి కారణము వీటి మధ్య వ్యత్యాసం అనేది తక్కువగా ఉండడం. అంటే ఆ దశాబ్ద కాలంలో మెయిన్గా ఏముండేదంటే మనకు డిసీజెస్, క్షామము, ఇన్ఫ్లుయెన్జా వల్ల జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా లేదు. 1918 సంవత్సరంలో చెలరేగిన ఇన్ఫ్లుయెన్జా వల్ల సుమారుగా ఎంతమంది చూడండి ఇక్కడ 1.5 మంది అయితే చనిపోయారు. అంతకుముందు సంవత్సరం మరణ రేటు 33 ఉండగా అది 1918 ఇయర్లో చూసుకుంటే 63కి చేరింది. దేనివల్ల అంటే ఇన్ఫ్లుయెన్జా. ఎప్పుడు 1980 ఇయర్లో ఇన్ఫ్లుయెన్జా వల్ల సుమారుగా 1.5 మంది అయితే చనిపోయారు. అంతకుముందు అంటే ఈ 1918 కంటే ముందు చూసుకుంటే 33 ఉండగా అది కాస్త ఇప్పుడు 63కి చేరింది. నెక్స్ట్ సబ్ టాపిక్ జనసాంద్రత. 2001 జనాభా లెక్కల ప్రకారము భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్లు ఒక్కింటికి 324 మంది అయితే ఉండేది. భారతదేశంలో సగటు జనసాంద్రత చదరపు కిలోమీటర్స్ కంటే 324 మెంబర్స్ అయితే ఉండే. ఒక ప్రదేశంలో జనసాంద్రత ఆ ప్రదేశపు ఉత్పత్తిదాయక శక్తిపై ఆధారపడి ఉంటుంది. ఒక ప్రదేశంలో జనసాంద్రత దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఆ ప్రదేశపు ఉత్పత్తిదాయక శక్తి పైన ఆధారపడి ఉంటుంది. మామూలుగా మనకు జనసాంద్రత వ్యవసాయంగాను ప్లస్ పారిశ్రామికంగాను అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే అత్యధిక జనాభా ఎక్కడ ఉంది, మనకు ఉత్తరప్రదేశ్లో ఉంది. మనకు మెయిన్గా జనసాంద్రత చూసుకుంటే ఎక్కడ అంటే వ్యవసాయంగాను ప్లస్ పారిశ్రామికంగాను డెవలప్మెంట్ అభివృద్ధి చెందిన ప్రాంతాలలో ఎక్కువగా ఉండేది జనసాంద్రత. మరి రాష్ట్రాల వారీగా చూసుకుంటే అత్యధిక జనాభా ఎక్కడ కనిపిస్తుందంటే మనకు ఉత్తరప్రదేశ్లో కనిపిస్తుంది. ఆ రాష్ట్రం జనాభా 2001లో
16.6 కోట్లు. నెక్స్ట్ మహారాష్ట్రలో 9.68 కోట్లు ఈ జనాభాతో రెండో స్థానంలో ఉండగా, లక్షద్వీపాలలో అతి తక్కువ జనాభా కేవలం చూడండి 66,650. ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ మహారాష్ట్ర. అన్నిటికంటే తక్కువ జనాభా చూసుకుంటే మనకు లక్షద్వీపాలలో అతి తక్కువ మనకు జనాభా 66,650 మాత్రమే అయితే ఉంటుంది. ఒక్క ఉత్తరప్రదేశ్లోనూ చూసుకుంటే 16.16% అయితే ఉంటుంది. దేశ జనాభాలో సగానికి పైగా మొదటి 5 స్థానాలలో ఉండే రాష్ట్రాలు కనుక చూసుకుంటే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ అండి. ఫస్ట్ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, సెకండ్లో మహారాష్ట్ర, థర్డ్ బీహార్, ఫోర్త్ పశ్చిమ బెంగాల్, ఫిఫ్త్ వచ్చేసి మన ఏపీ ఆంధ్రప్రదేశ్. దేశ జనాభాలో సగానికి పైగా మొదటి 5 స్థానాలలో ఉండే రాష్ట్రాలు, ఫస్ట్ మన రాష్ట్రం వచ్చేసి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా మంది, సెకండ్ మహారాష్ట్ర, థర్డ్ బీహార్, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. ఇలా 5 అంటే మొదటి 5 స్థానాల్లో ఇవన్నీ కూడా ఈ రాష్ట్రాలన్నీ 5 స్థానాలలో అయితే ఉన్నాయి. అండ్ మనకు 1991-2001 దశకంలో భారతదేశము అన్ని ప్రాంతాలలో పెరుగుదల అనేది కనిపించింది. ఈ పెరుగుదల శాతము దేశ సగటు పెరుగుదల కంటే కొన్ని ప్రాంతాలలో ఎక్కువగాను మరికొన్ని ప్రాంతాలలో తక్కువగా ఉండేది. ఎందుకంటే లక్షద్వీపాలు ప్లస్ పాండిచ్చేరి మినహా అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలలో పెరుగుదల సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. రాష్ట్రాలలో చూసుకుంటే కేరళ అండ్ తమిళనాడులో పెరుగుదల శాతం చాలా తక్కువగా ఉంది. బట్ హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, త్రిపుర, అస్సాం, పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా ఈ రాష్ట్రాలన్నీ కూడా 21.54 అంటే దేశ సగటు పెరుగుదల శాతంలోపు పెరుగుదల అనేది చూపుతున్నాయి. తక్కువగా ఉండేది పెరుగుదల శాతం అనేది తక్కువగా ఉండేది వచ్చేసి ఈ 2 స్టేట్స్ మనకు కేరళ అండ్ తమిళనాడు. ఎక్కువగా అనేది చూసుకుంటే ఇక్కడ ఉండే రాష్ట్రాలన్నీ కూడా దేశ సగటు పెరుగుదల శాతంలో పెరుగుదల అనేవి కూడా చూపుతున్నాయి. మరి ఈ నాగాల్యాండ్ 64.53% పెరుగుదలతో మొదటి స్థానంలో ఉండగా, ఢిల్లీ వచ్చేసి 47.02% మాత్రం అయితే రెండో స్థానంలో అయితే ఉంది. ఫస్ట్ వన్ వచ్చేసి నాగాల్యాండ్, సెకండ్ వన్ వచ్చేసి మనకు ఇక్కడ ఢిల్లీ. అధిక జనాభా పెరుగుదల దేని మీద మనకు వ్యవసాయ పంట భూముల ప్రాంతంలోనూ ప్లస్ పారిశ్రామిక నగరాలలో అయితే కనిపిస్తుంది. జనాభా పెరుగుదల అనేది ఎక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తుందంటే వ్యవసాయ పంట భూములు అనేవి ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయో ప్లస్ పారిశ్రామిక నగరాలు అనేవి ఎక్కడ ఉంటాయో దానివల్ల మనకు జనాభా పెరుగుదల అనేది ఉంటుంది. అంటే ఆ ప్రాంతాలలో మనిషికి కావాల్సినది ఏంటంటే జీవనోపాధే కదా. సో ఆ జీవనోపాధి సౌకర్యాలు ఎక్కువగా ఉండడం వల్లనే మనకి అనేక మంది వలసలు అనేవి రావడం అయితే దీనికి ముఖ్య కారణం అయితేగా చెప్పవచ్చు. అంటే మనిషికి కావలసిన జీవనోపాధి సౌకర్యాలు ఎక్కువగా ఉండడం వల్ల అనేక మంది వలసలు రావడమే దీనికి ముఖ్య కారణము. మరణ రేటు తగ్గడము జనాభా పెరుగుదలకు కూడా ఇంకొక కారణం అండి. మరణ రేటు తగ్గడం అనేది జనాభా పెరుగుదలకు ఇంకొక రీజన్. జనన రేటు కంటే మరణ రేటు వేగంగా తగ్గడం వల్ల జనన మరణ రేటుల మధ్య డిఫరెన్స్ అనేది ఎక్కువై అభివృద్ధి అనేది జరుగుతుంది. నదీ మైదానాలు కానీ పారిశ్రామిక నగరాలలో అధిక జనాభా అనేది కనిపిస్తుంది. ఎక్కడ అంటే నదీ మైదానాలు ప్లస్ పారిశ్రామిక నగరాలలో జనాభా అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మన ఇండియాలో చూసుకుంటే గంగా నది మైదానము, తూర్పు పశ్చిమ కోస్తా మైదానాలు, నదీ డెల్టా అంటే కోస్తా మైదానాలు, నదీ డెల్టాలు అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాలన్నమాట. భారతదేశంలో చూసుకుంటే గంగా నది మైదానము ప్లస్ తూర్పు పశ్చిమ కోస్తా మైదానాలు ఈ యొక్క నదీ డెల్టాలు అధిక జనసాంద్రత ఉన్న ప్రాంతాలు. వీటన్నిటిలో మనుష్యుల యొక్క జీవనోపాధికి కావలసిన వనరులు అనేవి ఎక్కువగా ఉండడమే దీనికి కారణము. మనుషుల యొక్క జీవనోపాధికి కావలసిన వనరులన్నీ కూడా ఎక్కువగా ఉండడమే కదా దీనికి కారణం. అంటే జీవనోపాధికి ఎక్కడైతే సౌకర్యాలు ఎక్కువగా ఉంటాయో అక్కడ వలసలు ఉంటారు, ప్లస్ పారిశ్రామికంగా కూడా జనాభా పెరుగుదల అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాజస్థాన్ ఎడారి కానీ తూర్పు పశ్చిమ కనుమలు, వివిధ పర్వత ప్రాంతాలు, వర్షం తక్కువగా ఉన్న ప్రాంతాలు, ఇలాంటివన్నీ చోట్ల జనసాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. ఎందుకంటే రాజస్థాన్ ఒక ఎడారి ప్రాంతం, ప్లస్ తూర్పు పశ్చిమ కనుమలు చూసుకుంటే పర్వత ప్రాంతాలు, వర్షం అనేది తక్కువగా ఉండడం వల్ల ఇక్కడ జనసాంద్రత అనేది తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, జనాభా విస్తరణ అన్ని ప్రాంతాలలో ఒకే విధంగా అయితే ఉండదు. భారతదేశం మనకు వ్యవసాయక దేశం అయినందువల్ల
ప్రాంతాలు జనసాంద్రతకు ప్లస్ వ్యవసాయ అభివృద్ధికి సన్నిహిత సంబంధం అయితే కనిపిస్తుంది. అవునా? మన వ్యవసాయం ఎక్కువగా దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? వర్షపాతం మీద డిపెండ్ అయి ఉంటుంది. మన వ్యవసాయం అనేది ఎక్కువగా వర్షపాతం పైన ఆధారపడి ఉంటుంది. అందువల్లనే వర్షపాతం ఎక్కువగా ఉండి సారవంతమైన నేలలు అంటే భూములు కానీ నీటిపారుదల సౌకర్యాలు ఉన్న ప్రాంతాలలో జనసాంద్రత అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంటుంది మనకి. మ్యాక్సిమం మనకు జనరల్గా చూసుకుంటే తక్కువ జనసాంద్రత అంటే 161 కంటే తక్కువగా ఉండేదాన్ని అంటే వర్షాధారపు లేదా అధిక వర్షపాత ప్రాంతాలలో చూస్తూ ఉంటాం. ఒక మాదిరి జనసాంద్రత అంటే 161 నుండి 320 లేదా ఎక్కువ జనసాంద్రత 641 నుండి 1280లను ఈ వ్యవసాయ ఉత్పత్తులు అధికంగా ఉన్న ప్రాంతాలలో చూడవచ్చు. చాలా ఎక్కువగా జనసాంద్రత నగర ప్రాంతాలలో అయితే కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పట్టిక 3 గన చూసుకుంటే మన దేశంలో వివిధ రాష్ట్రాలలోని జనసాంద్రత 1981లోను 91లో 2001లో ఎలా ఉండేదో చూపించబడం. అవునా? దేశ రాజధాని ఢిల్లీలో చూసుకుంటే 2001లో 9340 జనసాంద్రత అన్ని ప్రాంతాల కంటే ఎక్కువగా ఉండేది. నెక్స్ట్ చండీగఢ్ కానీ పాండిచ్చేరి లక్షద్వీపాలు ఇలాంటివన్నీ కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కువగా ఉండేది. దేశ సగటు జనసాంద్రత 2001లో ఒక చదరపు కిలోమీటర్స్కి ఎంతమంది 324 ఒక చదరపు కిలోమీటర్స్కి 324 ఉన్నట్లు ఇది వరకే మనము చూసాం ఫస్ట్లో. కొన్ని రాష్ట్రాలలో దేశ సగటు జనసాంద్రత కంటే ఎక్కువగాను మరికొన్ని రాష్ట్రాలలో తక్కువగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు పట్టిక చూడండి. భారతదేశం అందులో మనకి రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాల యొక్క జనసాంద్రత అంటే 81, 91, 2001లో బేస్ చేసుకొని ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇవి మనకు కేంద్రపాలిత ప్రాంతాలు. ఈ జనాభా లెక్కలు ఏ ఇయర్ దేన్ని బేస్ చేసుకుని ఉన్నాయండి? 2001కి అయితే. అలాగే ఇక్కడ రాష్ట్రాలు మధ్య రకమైన జనసాంద్రత ఆంధ్రప్రదేశ్ కానీ అస్సాం, గోవా, గుజరాత్, కర్ణాటక, ఒరిస్సా, త్రిపుర, జార్ఖండ్ రాష్ట్రాలు అయితే ఉండింది. ఇక్కడ మధ్య రకమైన జనసాంద్రత అనేది ఇక్కడ ఉండే స్టేట్స్లో అన్నిటికల్లా ఉంటుంది. ఎక్కువ జనసాంద్రత కన్నా చూసుకుంటే బీహార్, హర్యానా, కేరళ అండ్ పంజాబ్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో అయితే ఉంటుంది. ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలు సారవంతమైన మైదానాలు ప్లస్ ఎక్కువ వర్షపాతం లేదా నీటిపారుదల సౌకర్యం వాటర్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలనే చెప్పవచ్చు. ఎక్కువ జనసాంద్రత ఉన్న ప్రాంతాలు ఎలా ఉంటాయంటే సారవంతమైన మైదానాలు కలిగి ఉంటాయి ప్లస్ వర్షపాతం అనేది ఎక్కువగా ఉంటుంది, నీటిపారుదల సౌకర్యాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి. అలాంటి ప్రాంతాలని ఎక్కువ జనసాంద్రత ప్రాంతాలు అనేసి మనం చెప్పవచ్చు. మరి తక్కువ జనసాంద్రత ప్రాంతాలు ఎలా ఉంటాయంటే ఎడారులుగాను ప్లస్ పర్వత ప్రాంతాలుగాను తక్కువ వర్షపాతం పడేవిగా అయితే ఉంటాయి. ఈ జనసాంద్రత విస్తరణ దేశ భౌగోళిక ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఉందనేసి చెప్పవచ్చు. సో ఇవాటికైతే ఇంతవరకు చాలండి. నెక్స్ట్ వీడియోలో మనము అక్షరాస్యత గురించి ప్లస్ స్త్రీ పురుషుల నిష్పత్తి ఎలా ఉండేది, అధిక జనాభా సమస్యలు అనేవి ఎలా ఉండేది అయితే మనం చూద్దాం. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చింది అనుకుంటున్నానండి. ఇలాంటి మరెన్నో క్లాసెస్ కోసం నా ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.